ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. విలేజ్ కి సరిపోయింది. విలేజ్ అంటే మళ్ళీ మీరు అబ్బా నువ్వు అక్కడి నుంచే వచ్చావు విలేజ్ అంటున్నావు అంటారు. బేసిక్ గా ఈ మధ్య మీకు ఆ కామెంట్స్ కూడా ఉంటున్నాయి కదా, ఇటు మారిపోయావు చాలా. ఎలా మారిపోయారు చెప్తారు? ఇప్పుడు మనం ఏ ప్లేస్ కున్నామో ఆ ప్లేస్ తగ్గట్టు కొంచెం ఉండాలి కదా. నేను అదే అప్పుడు అంటే పిల్లల తల్లి అంటారు కదా, చిన్న బాబు, సో ఉంటాయి పాలు ఇచ్చేదానికి వీలుగా నేను ఇంకా ఆ విలేజ్కి తగ్గట్టు నైటీలలోనే అట్లా ఉండేదాన్ని. సో ఇంకా అదే నైటీలు వేసుకొని ఇక్కడ తిరగలేము కదా, అట్లా ఎట్లా తిరుగుతాం. ఇప్పుడు నేను ఒక రోజులో ఒక చైర్ ఉంటుంది, ఈ చైర్కి ఇంత డ్రెస్సులు మారుస్తా, మొత్తం మార్చేసి దాని మీద కుప్పలాగా వేసేస్తా అనమాట. ఇప్పుడు ఒకే వీడియోని ఒకే డ్రెస్ ఒకే వీడియో షూట్ చేస్తా అంతే. ఇంకా మధ్యలో వేరే వీడియో వస్తుంది వేరే డ్రెస్ తో, అట్లా మేనేజ్ చేసుకుంటే ఇంత అవుతాయి అన్నమాట. రిచ్ అయిపోయారండి మీరు, ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క డ్రెస్ అంటే మళ్ళీ వేసుకుంటా కొన్ని రోజుల తర్వాత. అలా అని చెప్పి ఒక్కసారి వేసుకుంటా అని చెప్పను, గ్యాప్ ఉంటది అనమాట. అంతేగాని అమ్మా మనం అంత రిచ్ కాదు నైనా, గ్యాప్ ఉండ కలర్ఫుల్ గా కనిపించడానికి ఛానల్ ఎవరైనా ఓపెన్ చేస్తే. సో అట్లా ఉంటది అనమాట. సేమ్ పలాజోస్ ఉంటాయా, ఒక టాప్ వేసుకుంటే పలాజోతో స్కూల్ కి వెళ్తా. ఇవేమి ఇట్లా ఇంటి వేసుకుని ఎక్కడ బయట తిరగను. మరి అది ఎవరికి కనిపించదు, వీడియోలో మారిపోయా అంతే. బయట నేను సేమ్ ఉన్నా. ప్రతి ఒక్కరు మా వాళ్ళు అంటారు కొంచెం మంచిగా రెడీ అయ్యి బయటకు రావచ్చు కదా అని. నేను అందరికి కనిపించాల్సిన అవసరం లేదు, నేను వీడియో కోసం రెడీ అవుతున్నా, అక్కడ తీసేస్తా ఇంకంతే వెళ్ళిపోవడం అంతే. నార్మల్ గా వెళ్తా స్కూల్ కి, ఆ స్కూటీ వేసుకుని ఈ మధ్య ఒకటి కొనుక్కున్నాను లేండి. ఎవరు చూసినా మా వాళ్ళు ఎక్కడ చూసినా సరే వెంటనే ఫోన్ వచ్చేస్తుంది, స్కూటీలో వెళ్తున్నావుగా నేర్చేసుకున్నట్టున్నావుగా అని చెప్పేసి. తప్పలేదు, మార్పు తప్పలేదు, ఆ మార్పు తగ్గట్టుగా మీరు మారాల్సి వచ్చింది. అది అంత ఘోరంగా ఏం మారిపోలేదు, కాకపోతే కొంచెం. నిన్న బేసిక్ గా నిన్న జీన్స్ వేసుకున్నా, ఒక వీడియో పెట్టా, ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలా. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఎంత మంచిగా, చాలా బాగున్నావు, నీకు ఇది బాగా నచ్చింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. లిటరల్లీ వాళ్ళతో నేను షేర్ చేసుకున్నా, చూడక్క ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు చాలా రోజుల తర్వాత అని చెప్పేసి. చాలా రోజుల తర్వాత నెగిటివ్ కామెంట్ రాలేదని చెప్పి ఆనందపడ్డారా? అసలు బేసిక్ గా ఛానల్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క వీడియో కింద ఎన్ని నెగిటివ్ కామెంట్స్. ఎందుకని నెగిటివ్ కామెంట్స్? మీకు మనం అందరం నచ్చాలని లేదు కదా. అవును, మనం కోతి వేషాలు ఎక్కువ వీడియోస్లలో, మనం పద్ధతిగా చేయాలి. పద్ధతి అంటే ఏమంటారు, సైలెంట్ గా కూర్చొని మాట్లాడడం, ఇవన్నీ నాకు అస్సలు సూట్ కావు. కోతిగానే చేస్తా, తింగరగానే మాట్లాడతా. అయ్యే నచ్చుతున్నాయి వాళ్ళకి, సో అవి కొందరికి నచ్చవు, అలాంటి వాళ్ళు పెడుతుంటారు. ఏం మారింది అంటే యూట్యూబ్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఏం మారింది అంటే మంచిగా ఉంది, ఇంకేం చెప్పాలి. అప్పుడు నేను ఏదన్నా ₹1 ఖర్చు పెట్టాలన్నా ఆలోచించేదాన్ని, ఇప్పుడు నేను ₹1 ఖర్చు పెడితే ₹2 వస్తుంది అన్న ధైర్యం అయితే వచ్చింది. ఇబ్బంది లేదబ్బా, బాగున్నా, చాలా బాగున్నా. టైం పట్టిందా అంటే యూట్యూబ్ చేయడం ఈజీనే, షార్ట్స్ అయితే ఇంకా మరీ ఈజీ అని అనేసుకుంటారు కదా అందరూ. ఈజీ అని అసలు ఎవరు ఈజీ అయితే డబ్బులు ఎలా వస్తాయి? ఈజీ అయితే ఇప్పుడు ఎంతమంది పెట్టలేదు ఛానల్స్ రాక, అసలు ఎంత బాధపడుతుంటారు. నేను 2 years నుంచి చేస్తున్నాను, 3 years నాకు మానిటైజేషన్ కాలేదు, ఏదైనా హెల్ప్ చేయండి, ఎన్ని కామెంట్లు వస్తున్నాయి, ఎంతమంది కని చేయాలి. ఇప్పుడు హెల్ప్ చేస్తాం, నేను సబ్స్క్రైబ్ చేసుకోమంటే చేసుకుంటారేమో కొంతమంది, నేను చెప్పానని చెప్పి. వీడియోస్ నువ్వు పెడితేనే కదా నువ్వు సక్సెస్ అవ్వగలవు. దానికి తగ్గ వాళ్ళకి నచ్చేలా మనం పెట్టాలి, నీ కంటెంట్ ఏది పోతుందో నువ్వు పెట్టాలి, అది నేను చెప్తాను. చాలా మంది నేను మళ్ళీ వాటికి రిప్లై ఇవ్వలేదని చెప్పి కూడా కోపంతో కొంతమంది పెడుతుంటారు కామెంట్స్ బ్యాడ్ గా. కొంచెం ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుద్ది, కోపంతో కాకుండా కొంచెం నిదానంగా. ఇప్పుడు వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో సబ్స్క్రైబ్ చేసుకుంటే, కానీ మన దగ్గర కంటెంట్ ఉంటే కదా ఉంటారు మన వీడియోస్ చూసేది. నిజానికి సబ్స్క్రిప్షన్స్ వల్ల కూడా కాదు డబ్బులు వచ్చేది, ఆ సబ్స్క్రైబర్స్ వల్ల కాదు. ఐ మీన్ అంటే వాళ్ళు చూడడం వల్ల డబ్బులు వస్తున్నాయి, కానీ కౌంటింగ్ వల్ల కాదు. సబ్స్క్రైబర్స్ కౌంటింగ్ ఇంత ఉంటే ఎక్కువ వస్తున్నాయి అని కాదు, జస్ట్ వ్యూస్ వల్ల వస్తున్నాయి. ఆ వ్యూస్ వల్ల మనకి డబ్బులు వస్తాయి. సో ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకోమని దాని వల్ల ఏం ఉపయోగం లేదు. అక్కడ కావాల్సింది కంటెంట్ బాగుంటే వ్యూస్ వస్తాయి. ఎలాగో డబ్బుల గురించి మాట్లాడుతున్నారు కాబట్టి పావని గారు, అసలు ఆ మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి ఆ షార్ట్స్ కి. ఎంత ఒక నెలకి ఎంత సంపాదిస్తారు? ప్రమోషన్స్, యూట్యూబ్ రెవెన్యూ అంతా కోసేసుకుంటా అడగకూడదు అలాంటి క్వశ్చన్స్. ఇందాక మీరు ఏం చేశారో మీకు గుర్తుండే ఉంటది, సో ఇప్పుడు మీరు చెప్పాల్సిందే, మేము వినాల్సిందే. అంటే పాపం చాలా మంది ఆస్పైరింగ్ యూట్యూబర్స్ ఉంటారు కదా, అలానే రాదు కదా. ఓకే, బిగ్గెస్ట్ అమౌంట్ అనుకోండి మీరు తీసుకున్నది ఇప్పటి వరకు ఎంత? 230,000. $230,000. ఏం చేశారు? 1 month
ఒక మంత్ కి 2,30,000 యూట్యూబ్ నుంచి తీసుకున్నారు. సూపర్ అసలు, కంగ్రాచులేషన్స్. అంటే ₹1 ఒక 500 లేని షేర్స్ చూసారు కాబట్టి ఈ 2,30,000 అమౌంట్ చాలా అసలు నిజం. ఎంతమందికి ఫోన్ చేసి చెప్పానంటే మా వాళ్ళకి నాకు ఇంత వస్తుంది అంటే అలా బేసిక్ గా చాలా మంది చెప్పరు మనం సంపాదించేది ఎవరికి తెలియదని. కానీ నేను మొన్నటి వరకు కూడా అందరికి ఫోన్లు చేసి అందరికీ అంటే నా వాళ్ళకి ఐ మీన్ ఉంటారు కదా మా తోడుకోడళ్ళు, మా ఆడబడుచులు, మా అమ్మ, మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి చెప్తా నాకు ఈ మంత్ ఇంత వస్తుంది అని. అంటే అదొక హ్యాపీనెస్ అన్నమాట మనకి. ఓకే. మనం లేని సిచ్యువేషన్స్ వాళ్ళు చూశారు అని చెప్పి నేను ధైర్యంగా ఇంత వస్తుందని చెప్తాను అనమాట. వాళ్ళ ఒపీనియన్ ఏంటో నాకు తెలీదు. నేనైతే చాలా హ్యాపీగా చెప్పుకునేదాన్ని. ఇప్పుడు మానేసా. ఎందుకు? వద్దులే, వాళ్ళు జెలస్ ఫీల్ అవుతారనా? అంతేగా, మరి జలస్ ఫీల్ అవుతారని కాదు, అంటే ప్రతిసారి చెప్తే ఏదో డప్పు కొట్టుకుంటుంది, పొగరుగా చెప్తుంది అన్న ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, బాండింగ్ అనేది పాడైపోద్ది కదా. అందుకని చెప్పి నేను చెప్పుకోవడం మానేసాను. సో ఫస్ట్ 2,30,000 తో అది పెద్ద అమౌంట్. ఏం చేశారు? లోన్ కట్టుకున్న వైషు గారు. ఏం చేయడానికి అది ఏముంది, ఉన్నాయి కదా బొక్కలు, అవి పూసుకోవడానికి ప్యాచ్ వర్క్ వేసుకోవడానికి సరిపోతుంది లైఫ్ మొత్తం. అంత అప్పులు చేసేసారా? అప్పులు అంటే వద్దులేండి, ఈ మధ్య మళ్ళీ ఏంటి వస్తున్నాయి అంట ఇన్కమ్ ట్యాక్స్ లో రైడ్లు అని. అమ్మో, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ వచ్చేంత సంపాదించేస్తున్నారు. అయితే ఏం చెప్పాలో అంతగాని కాదు, ఏం చెప్పినా పెద్ద ఇష్యూ అయిపోద్దేమోనని భయం అన్నమాట. సమ్ ఒక గోల్డ్ పెట్టి ఒక లోన్ తెచ్చినాం. ఓకే, అది కట్టారు. అది కడుతున్నారు. అయిపోయింది, ఒకటి అయిపోయింది, మళ్ళీ ఇంకొకటి, ఒకటి తీసుకోవడం, ఒకటి పూడ్చడం, మళ్ళీ ఇంకొకటి తీసుకోవడం. మిడిల్ క్లాస్ లైఫ్ అట్లా అయిపోయింది అనమాట. పర్లేదు, ఇట్లా కట్టుకుంటూ ఉంటే ఏదో ఒక రోజు మంచి ఇన్కమ్ అనేది చేతికి వస్తుంది. మీరు బిగినింగ్ లో అన్నారు గుర్తుందా, వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని నడిచి వచ్చేసానా అనిపిస్తుంది. చాలా ఫేస్ చేసి నేను ఇంట్రోలో కూడా చెప్పా, ఒక పల్లెటూరు అమ్మాయిగా పొలం పనులు స్టార్ట్ చేయాల్సి వస్తుంది. చాలా భయం నాకు, రావు, అస్సలు రావు. అసలు కాసేపు ఇలా కూర్చొని పొలం పని చేయాలంటే అబ్బా నాయన ఎవర్రా బాబు ఇది చేసి, వాళ్ళకి చాలా దండలు పెట్టాలండి బాబు వాళ్ళ పొలం పని చేసే వాళ్ళకి. ఏం చదువుకున్నారు మీరు? నేనా డిగ్రీ డిస్కంటిన్యూ. డిగ్రీ డిస్కంటిన్యూనా? ఎందుకలా? చదువు ఎక్కువైపోయింది, మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతే ఎలా, మళ్ళీ యూట్యూబర్ అవ్వలేనేమోనని అప్పుడే చదువు ఆపేసా. అప్పుడే మీకు కళ్ళు వచ్చిందా మీరు యూట్యూబర్ అవ్వబోతున్నారని? అంటే ఎస్, నేను ఫ్యూచర్ లో యూట్యూబర్ అవ్వబోతున్నాను కాబట్టి ఇప్పటి నుంచి నాకు చదువు అవసరం లేదు, చదువు ఆపేద్దాం అలా ఏమని అనుకున్నా? అలా కూడా అనుకోలే, ఒకటి ఇలా యూట్యూబ్ ఉంటద్దని, నేను ఇలా సక్సెస్ అవుతానని. బేసిక్ ఇంకా సక్సెస్ అవ్వలేదు నాకు తెలిసి, ఇంకా ఉంది. అవునా? ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇదే అనుకుంటే 1 మిలియన్ అవ్వాలి, మంచిగా చూద్దాం, రావాలి, పోతూ ఉండాలి. ఇంతకు ముందు ఎక్కడో చూసాను నేను మీ వీడియోలో, లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోవద్దు అని చెప్పి. స్టిల్ ఇప్పటికీ నేను చెప్తా, లవ్ మ్యారేజ్ అస్సలు చేసుకోవద్దు. మీదే మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. అందుకనే చెప్తున్నా. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ ఎవరైనా సరే నాకు ఇష్టం లేదు లవ్ మ్యారేజ్ అంటే, మాది అరేంజ్ అని చెప్తారు మామూలుగా ఎవరైనా. లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు చెప్తేనే కదా దాని పెయిన్ ఏంటో తెలిసేది నీకు. ఎందుకు వద్దంటున్నాడు? ఏమంత పెయిన్ వచ్చింది? అనుభవించాలిగా. ఎవరు సపోర్ట్ ఉండదు వైశ్య, నిజం చెప్తున్నా. ఒక లవ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు మంచిగా ఉంటే పర్లే, అందరూ మనోళ్ళే వచ్చేస్తారు, ఇబ్బందేలే. కానీ అటో ఇటో తలకిందులు అయ్యామనుకో, ఒక్క నా కొడుకు తిరిగి కూడా చూడ్డం. తలకిందులు అయ్యారా మరి? రూపాయి లేని సిచ్యువేషన్ అంటే అదే కదా. ఇప్పుడు మనకు వచ్చే ఇన్కమ్ 2 పిల్లల్ని సాకు ఎలా సరిపోద్ది? 20,000 అంటే ఇప్పుడు రోజులు ఎలా కష్టం. కానీ ఉన్నారు, కాదని 10,000 వచ్చిన ఫ్యామిలీ పోషించుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దానికి తగ్గట్టు ఉంటుంది కదా లైఫ్ కూడా. సో అదే, అందుకనే చెప్తా, ఎవరి సపోర్ట్ ఉండదు. అందరూ బాగుంటే అందరూ మనోళ్ళే. ఇప్పుడు అందరూ బానే ఉన్నారా మరి? ఇప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నారా? ఇప్పుడు తెలిసింది కదా దీని నుంచి వచ్చేది ఏంటి. ఇప్పుడు నేనే ఎగ్జాంపుల్ కదా, ఎలా ఉన్నదాన్ని ఎంతవరకు వచ్చాను, మంచిగా అందరూ అంతెందుకు వయసు. ఇప్పుడు నేను వీడియోస్ షూట్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మా ఆయన పొలం పనికి వెళ్ళేవాడు ఊర్లో ఉన్నప్పుడు. నేను గర్వంగా చెప్పుకుంటా, చాలా మంది మీ ఆయన ఏం చేస్తాడు నువ్వు ఎందుకు చెప్పవు వీడియోస్లలో, చెప్తున్నా వినండి. మా ఆయన పొలం పనికి వెళ్ళేవాడు ఊర్లో. దానికి ఎందుకు సిగ్గు, ఎందుకు చెప్పవు అంటే నాకు ఎక్కడో ఒక భయం అనమాట. ఏమో ఆయన ఏమన్నా ఫీల్ అవుతారేమో అని. ఎందుకంటే ఆ ఫేస్ ఉంటది కదా ఎవరికైనా. ఈ రోజు నేను ఇక్కడున్న మా ఆయన రాలే, ఎందుకంటే ఆయన ఇప్పుడు పిల్లల్ని ఊరికాడ వదిలేసి నేను ఇక్కడికి వచ్చా. మా ఆయన అక్కడ వర్క్ చేసుకుంటున్నాడు. ఇక ఒక వారం రోజులు అలా లీవ్ పెట్టామనుకోండి, ఆయనకి వర్క్ ఉంటుందే, ఆయన చెయ్యకపోయినా ఇబ్బందులు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నేను. కానీ ఆయనకి అది వదులుకోవడం ఇష్టం లేదు. ఇంకా ఏం చెప్తాం చెప్పండి దాని గురించి. ఇప్పుడు నాకు స్టిల్ ఇప్పటికీ కామెంట్స్ ఏమని వస్తాయి తెలుసా,
నువ్వు బాగా సంపాదిస్తున్నావు, మంచిగా ఉన్నావు, నెలకి ఇంత వస్తున్నాయని అప్పుడు చెప్పేదాన్ని కదా, ఇంత సంపాదిస్తున్నా అంటున్నావు కదా, మీ ఆయన్ని ఎందుకు పనికి పంపిస్తున్నావు అని. ఇప్పుడు గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలం, నీళ్లు తాగించగలమా? తాగించలేము. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే ఆయన చేస్తాడు, ఇంట్రెస్ట్ లేనిది నేను బలవంతం మీద. ఇప్పుడు ఆయన కూడా ఛానల్ పెట్టాడు, ఒక 30,000 ప్లస్ వచ్చాడు సబ్స్క్రైబర్స్. ఆయన కుదరట్లేదు వీడియోస్ చేసేకి, మంచి రీచ్. అసలు పెడతానే ఎవరికన్నా lakhs లో వ్యూస్ వస్తాయి, అంటే నార్మల్ పీపుల్స్ కి నేను చెప్పేది, ఎవరికి రావు. కానీ ఆయన మంచిగా కుకింగ్ వీడియోస్ చేయొచ్చాను, కానీ ఆయనకి ఆ కుకింగ్ వీడియోస్ ఇష్టం ఉండదు బేసిక్ గా చెప్పాలంటే, ఫన్ కంటెంట్ చేయాలని. అది నాకు రాదు. ఓకే, నేను ఇప్పుడు చెయ్యాలంటే నాకు రావాలి కదా, దాని గురించి తెలుసుకోవాలి ఫస్ట్. అందుకే కొన్ని రోజులు ఆపున్నా, చూద్దాం నెక్స్ట్ ఆపేసి మంచిగా ఆయన చేత చేపిద్దాము అని చెప్పేసి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అందరూ అప్పుడు అన్న వాళ్ళే, ఆ భర్త పొలానికి పోయి ఇంతలా కష్టపడి సంపాదిస్తుంటే ఇది టింగు టింగు అని వీడియోలు చేసుకుంటుంది అని చెప్పి చాలా అన్నారు. కానీ ఇప్పుడు మా ఊర్లో ఎన్ని ఛానల్స్ ఉన్నాయో. అవునా? ఓకే, మిమ్మల్ని చూసి వచ్చారా? అంతేగా, ఇంకా అప్పుడు నన్ను అన్న వాళ్ళ పిల్లలు కూడా పెట్టున్నారు. అలా ఎలా పెడతారు మరి? అలా ఎందుకు పెట్టారు మరి? అది తప్పు కదా, ఎలా చేస్తున్నారు మరి? ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే కోపం వస్తుంది, కానీ మనం బయటకు కనిపించము అనమాట. ఏం బాగున్నావు అంటే బాగున్నావు అంతే. కానీ అప్పుడు అన్న మాటలన్నీ ఇలా వస్తాయి, వాళ్ళు ముందుగానే వచ్చారంటే లోపల శృతి హాసన్ లాగా వెళ్ళి కొట్టేసినట్టు నేనే ఫీల్ అయిపోతా. దీనికి లవ్ మ్యారేజ్ కి సంబంధం ఏంటి? ఎందుకు చేసుకోకూడదు? అంటే నేనేదో లవ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తున్నట్టు కాదు ఇక్కడ. అదే చెప్తున్నా, ఎవరి సపోర్ట్ ఉండదు. ఏ చావైనా మీరే చావండి. మీ అమ్మ వాళ్ళు కూడా అలానే అనేవారు? అమ్మ వాళ్ళు ఏంటి అందరూ అంటే ఇంకే సంబంధం లేదు, వాళ్ళతో చేసుకుంది కదా అనుభవించండి అనే టైపే ఇంకెవరైనా. ఇప్పుడు మనం విన్నామా వాళ్ళ మాట? వినలేదు. మీరు బయటికి వెళ్ళిపోయి చేసుకున్నారా? లేదు లేదు, ఒప్పించి చేసుకున్నాంలే. మరి ఇంకేంటి, ఒప్పించే కదా చేసుకున్నారు. ఒప్పించి అంటే ఇష్టం లేదు వాళ్ళకి. నేను సూసైడ్ చేసుకొని మామూలుగా అవ్వలేదు మరి. సూసైడ్ లాగా వెళ్ళారా? ఊరికే ఎందుకయింది పెళ్లి? అంత చేస్తే అయిందనమాట. అందరికి తెలిసిపోయి వీళ్ళ ఈ పిల్లింగ్ ఒప్పుకోదులే అని చెప్పేసి చాలా చేసాం. చేసి యుద్ధాలే చేశారు అప్పట్లో. శంభో శివ శంభో శివ శివ. మరి అలా పరిగెత్తడాలు అలా లేవు, కానీ సూసైడ్ చేసుకోవడాలు మాత్రం ఉన్నాయి. అలా చేసుకొని అలా ఒప్పించుకొని ఏదో అలా చేసుకున్నాం. కానీ లవ్ మ్యారేజ్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, మన ఇంట్లో ఈ ప్రాబ్లం ఉందని మన పేరెంట్స్ కి చెప్పలేం. బేసిక్గా నేను చెప్పేదాన్ని కాదు, వాళ్ళు హెల్ప్ చేయలేదంటే ఎలా చేస్తారు? నేను చెప్పేదాన్ని కాదు. ఓకే, వాళ్ళు కూడా ఉన్నాయో లేవో అని కనుక్కునే వాళ్ళు కాదు, రెండూ లేదు. ఓకే, చేసుకుంది చూసుకుంటది అనే టైప్ అన్నమాట. ఇప్పుడు నేను కూడా అయ్యో చెప్తే నా ఇష్ట ప్రకారం చెప్పాను కదా, నా ఇష్ట ప్రకారం నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఇంకా నువ్వే చేసుకున్నావు కదమ్మా, నువ్వే అనుభవించి అంటే నేనేం చేయాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఇంట్లో ఉన్నా లేకపోయినా అసలు ఏమి చెప్పే, తిండికి ఎటువంటి లోటు లేదు. కాకపోతే మనం మంచిగా బతకాలంటే ఉండాలి కదా, అది మాత్రం నేను చాలా మిస్ అయ్యా అప్పట్లో. స్టిల్ ఇప్పుడైతే నాకు అలాంటి లోటు లేదు. కానీ తినడానికి టైం లేదు. అక్కడ తినడానికి లోటు లేదు, తింటా ఉన్నారు ప్రశాంతంగా. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, బాగా సంపాదిస్తున్నారు, తినడానికి టైం లేదు, మీకు ఒక పూట తింటున్నారు. బేసిక్ గా మా ఆయనకి నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎలా ఉన్నానో సన్నగా అలా ఉంటే ఇష్టం. నేను సన్నగా ఉండేదాన్ని, కొంచెం మంచిగా హెయిర్, లాంగ్ హెయిర్ అట్లా ఉండేదాన్ని అనమాట. కానీ ఇప్పుడు మా ఆయన అలా ఉండమంటారు, కానీ ఫుడ్ మాత్రం తినకుండా ఆపకూడదు. ఫుడ్ తింటూ అలా ఉండాలి. ఎలా ఉంటారు? ఓకే, సో అది నాకు చాలా టఫ్ అయిపోయింది కొన్ని రోజులు. మీకు తెలుసా ఆవిడ బ్లాక్ కాఫీ కూడా తాగుతున్నారు? నేను ఇద్దరు తాగలే, వాళ్ళని వీడియో తీస్తే అక్కడే పెట్టేసిన. నేను బ్లాక్ కాఫీ తాగుతున్నా. ఓకే, డైట్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా రిజల్ట్ ఉంటుంది. మార్నింగే బ్లాక్ కాఫీ కానీ తాగితే, నేను మార్నింగ్ టిఫిన్ తిన్నా కాబట్టి ఆ మధ్యాహ్నం ఎప్పుడో తింటాను కాబట్టి అది పొట్టలో ఉంటుంది, అలా పడేస్తే అలా కవర్ చేస్తే ఆకలి అంత హెవీ కాకుండా. బట్ హెల్త్ జాగ్రత్త అండి, ఇప్పుడు మీకు బానే ఉంటుంది. నిజమే, దాని వల్ల ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, కానీ చూడాలి. సంపాదనలో పడ్డారు ఇప్పుడు, ఆ సంపాదన విలువ తెలుసు కాబట్టి. కానీ దాంతో పాటు ఏ రోజైతే మీరు బెడ్ మీద పడతారో ఏం కనిపించవు మీకు. మీరు ఎంత సంపాదించారో అవన్నీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది.